మరీ ఇండెప్త్ గా అయితే వెళ్ళను కానీ సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు రాజకీయాలకు అతీతంగా అభిమానమే, అందుకే మీరు ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా, స్ట్రైట్ గా చెప్పు. అంటే ఉందా లేదా అంటే ఆయన ఇంకో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలనేటువంటిది ఆయన చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అని ఆయన చెప్తుంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను ఎందుకంటాను. ఈ మిడ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారా లేకపోతే లోకేష్ గారా ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక చర్చ నడుస్తున్న సందర్భంగా నా అభిప్రాయం చెప్పాను తప్పితే ఆయన ముఖ్యమంత్రి కావాలని నేను బలంగా కోరుకోవటం అనేటువంటిది మామూలు ఎప్పుడైతే కోరుకోలేను. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు ఇంకొక 2-3 సందర్భాలుగా ఇంకో 3 టర్మ్లో 15 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఆయనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికి ఉందని చెప్తుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదంటే నన్నే నిర్ణయించుకుని ముఖ్యమంత్రి అవుతాడని మనం మాట్లాడుకునే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడంటే మనం ఎవరు దాని గురించి డిస్కస్ చేయడం ఇక్కడ. రైట్. ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఐక్యతగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము అంటే వెంటనే కూడా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన సింగల్ గా పోటీ చేసినప్పుడు మాట్లాడిన ఒక మాట, ఎన్నాళ్ళు రండి వాళ్ళు చేసేది ముఖ్యమంత్రిగా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా, మీకు వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. అంటే 2019 ఎలక్షన్స్ కి ముందు అలా మాట్లాడి ఇప్పుడు 2026లో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 2039 వరకు కూడా మేము కలిసి ఉంటామనే ఒక సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఏం సిగ్నల్ కాదు చెప్తున్నారు, అదే చెప్పేస్తున్నారు. సిగ్నల్ కాదు అది. సిగ్నల్ అంటే పరిణామాలు బట్టి వస్తుంటాయి సిగ్నల్స్. ఓకే.